सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 11వ తేదీ 1936 ఠానా. అబ్దుల్ రహీం షంషుద్దీన్ రంగారి, పెయింటర్, వయసు 60 సంవత్సరములు, ముసల్మాను, మహాగిరి, థానా. 1913లో థానాలోనే కాకుండా షిరిడిలో కూడా ప్లేగు వ్యాపించింది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాము, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగున నివసించే స్థానిక ప్లేడర్ అయిన ఆర్జీ గుప్తే అనతడు
నా భార్యను షిరిడిలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడి బయలుదేరాం. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో ఎగత్పురులో ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభ సూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడి చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడి నుండి వస్తున్నావు? నేను థానా. బాబా, దేనికోసం? నేను, నా భార్య గొంతు వాపుతో బాధపడుతోంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు. ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్ని నుంచి భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి ₹4 దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తరువాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు దవడవాపు త్వరగా తగ్గిపోసాగాయి కనుక ఇంకక్కడి నుండి బయలుదేరవచ్చని అనిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో క్రొత్త ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాను. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపరగాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్లేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలైంది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొనిపోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనుకకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో ప్రక్క దారి దోపిడీ దొంగల భయం, తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికీ రాకూడదు. బాబా మాటలు పెడిచెవిన పెట్టినందుకు చింతించాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు థానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతనిని ఆపి నేనే థానావాలా అని చెప్పాను. ఆ అర్ధరాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చావని టాంగావాలను అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. తర్వాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీకి వెళ్ళాము. మేము మసీదు చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలై ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే, నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తరువాత వారు లోపలికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యానమగ్నులయ్యారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు కూర తీసుకొచ్చారు. వారు కొంత తీసుకున్న తర్వాత మిగిలింది మాకిచ్చి తినమన్నారు. మేము తిన్నాం. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడిలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు నుదుటికి చందనం పూసి ఉండడం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారని బాబాని అడిగాను. బాబా జైసా దేశ్ తైసా వేష్, అంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుడి భక్తుడిని అని కూడా అన్నారు. తర్వాత మా సంభాషణ ఎలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను, ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. నేను, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెప్తే అందరు అర్థం చేసుకోలేరు, కానీ నీవు అర్థం చేసుకోగలవు. అంటే మహాత్ములు నిందాస్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్తుతిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుని స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నీవు చెప్పినది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను, ఉన్నారు. వారి పేరు హబీబ్ అలీ షా చిస్తి నిజామీ. బాబా, అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేను ఇక్కడికి రావడానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటకు వెళ్ళినప్పుడు భక్తులు సంగీత వాయిద్యాలతో ఆయన్ను అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తు వచ్చింది. తర్వాత బాబా మాకింటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా, వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాం. నా భార్య ఆరోగ్యం బాగైంది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడి వెళ్ళింది ఒక్కసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది.
ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. రజబ్ ఆలీ మహమ్మద్ కాంటాక్టర్, వయస్సు 49 సంవత్సరాలు, ఖోజా, టర్నర్ రోడ్, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తము నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరుకు అంటే చెట్ల బెరడు అందివ్వటంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయ కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేనివ్వలేదు. తర్వాత నేను ఈరోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరటానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా అతను నీకు సరుకు ఇవ్వటానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిశ్చయించుకొని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదిపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదిని ఛాతికి, కళ్ళకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాల్లో ఊదిని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ని పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీ చైర్మన్గా అయినందువల్ల అతను వచ్చి గేదెకు చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషాల తర్వాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాల్లో ఊది సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధపురుషుడని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెబుతుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను అంటే ఢిల్లీలో దర్శించాను. మరియు సశరీరులుగా ఉన్న నాగపూర్ చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబా జాను మొదలైన మహాత్ములను దర్శించాను. 1928లో నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయటం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపటం ఎంతో ఉత్తమమని ఒక నానుడి ఉంది. దానిని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటము ఉన్నాయి. మా కుటుంబం అంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కట్టెలు వెలిగిస్తాము. డిసెంబర్ 15వ తేదీ 1936 బాందా. అదాం దలాలి, ఎస్టేట్ బ్రోకరు, వయసు సుమారు 70 సంవత్సరాలు, నౌపాడ మసీద్ దగ్గర, బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడును. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళుతున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం కలవారు. వారు నాకు ఎన్నో సందర్భాల్లో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరపదలిచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే.
ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెళ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని ఆర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరాట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. ఇది 1913-14లో జరిగింది. బాబా మహాసమాధి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారీగా ఉన్నాను. ఆ భవంతి తాలూకా పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్లుగా ఉన్నాయి. కానీ తర్వాత అవి నిజమైనవి కావని నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా, భయపడకు, అంత శ్రవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకొని ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజే కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదవ పెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా విచారించారు. ప్రాపంచిక విషయాల్లో నాకెన్నో అనుభవాలు కలిగాయి. కానీ నాకు అవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాన్ చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పటం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడటం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాన్ చదవమని బాబా చెప్తుండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్లుగా నాకు గుర్తులేదు. బాబా వివిధ రూపాల్లో నా దగ్గరకు వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరకు వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరోసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు అంటే పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాల్లో వచ్చినట్టు తెలియజేశారు. ఇంకోసారి ఆ 2వ సందర్భం గురించి చెప్తూ బాబా నన్ను చూపించి అంటే షిరిడీలో ఒక భక్తునితో నేను అతనికి వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కి పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదీని తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినము ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీకి వెళుతుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడి. నందారాం శివరాం మార్వాడి, షరాబు వ్యాపారి, వయసు 70 సంవత్సరాలు. తండ్రి శివరాం మార్వాడి, షిరిడి. షిరిడీలో 2వసారి ప్లేగు వ్యాపించినప్పుడు అంటే 1911లో గ్రామస్తులందరూ షిరిడీ విడిచి వెళ్ళడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళ్తూ ఉండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తుల సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడీ విడిచి రహతా సమీపంలోని ఎక్రుఖా అను గ్రామానికి వెళ్ళడం మంచిదనిపించి బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేనెక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ఆసక్తి లేదని బాబా అభయం ఇచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం
తగ్గిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద్ ముంగే, అర్జీల లేఖకుడు. వయసు 72 సంవత్సరాలు. నంబర్ 43, మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు, రంగనాథ్ విజాపూర్కర్, అతని సోదరుడు శకారాం సిడీలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేనప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిలను సీనియర్ మమల్తాదార్ వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఓసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్తూ ఉండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్లు, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను, నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డీ ప్యాకెట్లు ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమయ్యింది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బును తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తర్వాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తర్వాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించటం సరైనదే అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురును అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు వత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తర్వాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు? ఇచ్చేదెవరు? పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరు సహాయం చేయరు. నీకు అవసరమైతే ₹1000 కానీ ₹2000 కానీ వాటికి సరిపడే నగలు నా వద్ద నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకొని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేనక్కడి నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా చేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడు ఒకడు కలిశాడు. అతడికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నేరుకు చెందిన ఒక గుజరాతీ షావుకారు కాలి అందెలు ముక్కుపుడుకారు గాయి ఇచ్చాడు. తర్వాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా వడ్డీ చెల్లించేటట్లు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక్క కుమారుణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక్క పిల్లవాడినే కోరుకుంటున్నావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు.
2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతాదనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటోను ఉంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయల దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని వాటిని సమర్పించింది. నవంబర్ 29వ తేదీ 1936. గంగాధర్ విష్ణు క్షీరసాగర్, టెలిగ్రామ్ హెడ్ సిగ్నలర్, నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపరగాము. వయసు 51 సంవత్సరాలు. దేవస్థ బ్రాహ్మణుడు. స్వగ్రామం నెవాస. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను, మా అమ్మ, మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలు ఉండేవి. కొంత పొలాన్ని బాబా భక్తుడైన బాలా నెవాస్కర్కు జయా గుడి కౌలుకి ఇచ్చాము. కానీ కొంతకాలానికి బాలా మా పొలానికి తానే హక్కుదారుడని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతన్ని నిలదీశాడు. బాలా ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ, తల్లి, బాలా నెవాస్కర్లు షిరిడీ వెళ్ళారు. మా అమ్మను, మామయ్యను అంతకు మునుపు బాబా ఎరుగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాబా బాలా నెవాస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడతావు, ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నెవాస వెళ్ళాము. కానీ బాలా నెవాస్కర్ పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నెవాస్కర్ పిచ్చివాడయ్యాడు. తర్వాత అతను ఎప్పుడు షిరిడీకి రాలేదు. అది జరిగినప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. నేనెప్పుడూ సాయిబాబాను దర్శించలేదు. మా అమ్మ, మా మామ, తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి, అంటే షిరిడీ నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతూ ఉన్నాను. నాకు 27/6/1935 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నిల్చుని, ఇంకా నిద్రపోతున్నావా, ఈరోజు నీ ఇల్లు నీకు సొంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది, రా భోజనం చేయి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్ళారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తర్వాత నా సోదరుడి నుండి ఒక జాబు వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించిన అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వ్రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు, నాకు కల వచ్చిన రోజు 27/6/1935 ఒకటే కావడం విశేషం. దీనివల్ల నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. బాయాజీ అప్పాజీ పాటిల్ భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్. వయసు 47 సంవత్సరములు. మరాఠీ. తండ్రి అప్పాజీ పాటిల్, స్థలం బిరగాం, నివాసం షిరిడి. నా పసితనము నుండి నాకు బాబా తెలుసు. బాబా షిరిడి వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యము భిక్ష చేసిన కొద్ది ఇండ్లలో మాది ఒకటి. బాబా మొదటి 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 8 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకు 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజు ఒక్కొక్కసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాని సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1896లో రామనవమి ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవడానికి హిందువులను మసీదులో తమ ముందు ఖురాను చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉరుసు ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉరుసు ఉత్సవము జరిపించాడు. హిందువులు బాబాకు చందనము పూసేవారు.
బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు, అంటే పంజా గుర్తులు. ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంజా గుర్తులు అద్దేవారు. బాబా మహల్సాపతికి, కొంతమంది ముస్లింలకు నుదుటిపై చంద్రం పూసేవారు. మహల్సాపతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తర్వాత ముస్లింలను మసీదులో నమాజు చేసుకోవడానికి బాబా అనుమతించేవారు. నమాజు జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజు చేసేవారు. ఇది శనివారాలలో మాత్రమే. ఎవరైనా పేడాలు, ఇతర మిఠాయిలు తెచ్చినప్పుడు బాబా కలాం, అంటే పచ్చా లాంటిది చదివి తరువాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులను ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని చందనం పంజా గుర్తును హిందువులు, ముస్లింలు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించేవారు. ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు మా నానాసాహెబ్ చందోర్కరు, తాత్యా పాటిల్ మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 1901, 1902లో ఒకరోజు నేను పశువులు మేపడానికి వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను, ఇతరులను కోపడుతూ 4 కుండలను పగలగొట్టారు. తర్వాత తమ చేతులను శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకొని భం భం అని ఊదారు. ఇది మృత్యువు కానీ మరేదైనా అశుభ సంఘటన కానీ జరగబోతుందని తెలియజేసే సంకేతం. అప్పుడు సమయము ఉదయం 9-9:30 గంటలు. ఆ రోజు రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజీకోతే జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివర 14 సంవత్సరాలలో ప్రతిదినము నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారి మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెబుతూ, కానుకగా కానీ అరువుగా కానీ ఎవరికీ ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బులను తినేయకు, ఎవరికీ ఇచ్చేయకు అని అన్నారు. అందువలన ఆ డబ్బులను పొలాలు కొనడానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. నాకు అంతకుముందే 10-11 ఎకరాల భూమి ఉందని. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వెయ్యాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వెయ్యవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్టపైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవడమే కాకుండా చెరుకు నాటినందుకైనా పెట్టుబడి 300 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పటిలా గుర్రంపై బయటికి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఆయనను బ్రతికించుకోవడానికి నేను మసీదుకు వెళ్ళి బాబాను ఊది అడిగాను. కానీ బాబా, నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజు ఆదివారం, కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు మా నాన్న చనిపోయారు. మరుసటి రోజు నేను ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకుని దుని దగ్గర కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపకా నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వము కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా, ఎందుకు దుఃఖిస్తావు? అతను నా తండ్రి, 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాలు 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతనున్న కాకా దీక్షిత్ను అవతలకు పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నువ్వు మరణిస్తావు అన్నారు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమోన్కరు వారి నోటిలో మంచి తీర్థం పోశాడు. కానీ నీళ్లు బయటకు వచ్చేశాయి. నేను వారి చుబుకం కింద చేతిని పెట్టి బయటకు వచ్చిన నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని త్యజించారు.
బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రభుత్వం వారు ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయమై గ్రామస్తులు 2 పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినము డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగ్దివాడలో అంటే బూటీవాడలో సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపరుగాం మమతాదారైన కులకర్ణి, రహత పౌస్దారైన చక్రనారాయణ కూడా అక్కడే ఉన్నారు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజారిటీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మమతాదార్ నిర్ణయించారు. ముస్లింలు సుమారు 100 సంతకాలు మహాజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200కు పైగా సంతకాలతో మహాజర్ తయారు చేసి మమతాదార్కు సమర్పించాము. హెచ్ఎస్ దీక్షిత్, బాపు సాహెబ్ జోగు, బాలబాటే మొదలైన ప్రముఖులు మా మహాజర్లో సంతకాలు పెట్టారు. మా అందరి మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్దివాడాలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో 2వసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితము బాబా సరైన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి అంటే శివుడికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఆ ఎద్దు గ్రామంలోనూ లెండి తోట పక్కనే మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తులు తోటలని ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు దానిని ఏవాలలో ఉన్న పశుశాలకు పంపాలని నిశ్చయించారు. అందరము చందాలు వేసుకుని 3 రూపాయల చిల్లర పోగు చేసి ఆ డబ్బును బీకు మార్వాడి అతనికిచ్చి ఎద్దును ఏవాలోని పశుశాలలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తోలుకుని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలినట్టుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నీవు నిద్రపోతున్నావా, నన్ను కసాయివాణి కొట్టంలో కట్టేశారు అని అన్నారు. నేను నిద్రలేచి తాత్యా పాటిల్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బీకు మార్వాడి పశుశాలలో వదలలేదని, కసాయివానికి అప్పచెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే ఏవాలా వెళ్ళి 2 పశుశాలలో విచారించాను. ఎద్దును అక్కడికి తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను కషాయాలు ఉండే చోటుకి వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కషాయి దానిని ఆ రోజు మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తనకు వీకుమార్వాడి వద్ద 14 రూపాయలు కొన్నట్లు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దును విడిపించి పశుశాలలో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బీకుమార్వాడిపై కేసు మోపబడి 2 నెలలు కారాగార శిక్ష పడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबूजी की जय. సెప్టెంబర్ 18వ తేదీ 1936 రామచంద్ర సీతారాం దేవ్ ఉరఫ్ బాలారావు ఉరఫ్ బాలాజీ భూస్వామి, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, అంధేరి. నేను బాబాను మొదటిసారిగా 1908లో చూశాను. అంతకుముందు వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాస్గణ్ మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పని చేస్తున్న అమీర్ శక్కర్ కార్తిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గూర్చి గొప్పగా చెప్పి నన్నొక్కసారి బాబాను దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీ కృష్ణ పాటేల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తులు వసతికి సాటేవాడ ఒక్కటే ఉండేది. కానీ మేము గణేష్ ఆలయం దగ్గర బస చేశాము. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కల్కోట స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ శక్కర్ నాతో, అక్కల్కోటలు వెళ్ళి దారిలోనికే షిరిడి ఉంది కాబట్టి బాబాను దర్శించి
తర్వాత అక్కల్కోటకు వెళ్ళేవచ్చును అని చెప్పాడు. అతడి మాట ప్రకారం నేను షిరిడిలో దిగాను. బాబాను ఒకసారి దర్శించి వెంటనే అక్కల్కోట వెళ్ళవచ్చునని తలచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి నేను వెంటనే అక్కల్కోట వెళ్ళాలి అన్నారు. నా మనసులోని ఆలోచనలు గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడైనై వారితో షిరిడిలోనే ఒకరోజు గడిప నిశ్చయించాను. ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మరునాడు వారు అనుమతితో అక్కల్కోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడి వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరం దీపావళి షిరిడి వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలామంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనము నాటితే అదే ఫలాన్ని పడుతాయి. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. ఆ పల్య జకులొచ్చు అహు అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించి అప్నే వాటికి అనుగుణంగా పడుచుకో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై. ఇది కనపడడం లేదు నిజమా? నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడి వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరం దీపావళికి షిరిడి వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలామంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి మీరు నా గురువుగా ఉండి నాకేదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. ఆపల్య జబల చాహే అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. ఆపన్ పహావా, దానికి అనుగుణంగా నడుచుకో, అదే నీ గురువు. ఆప్లా ఆపన్ పహావా అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగే నాటికి ఈనాటికి నాకు రత్నగిరిలో సంప్రదాయ గురువు ఒకరున్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండరీపూర్, అక్కల్కోట్ యాత్రలకు వెళ్ళడం తగ్గించాను. నేను అప్పుడు 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటిది స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంపు వెండర్. కమిషన్పై కోర్టు స్టాంపులు అమ్మడం. మామూలుగా స్కూల్కి సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళేవాడిని. కానీ బాబా నా సెలవు పూర్తయిన తర్వాత చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేవారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకీదులు ఇచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తి, ఈ రెండింటిలో ఏదో ఒక్కటే ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంపు వెండర్ పని మాత్రం కొనసాగించాను. దీనివల్ల నాకు రోజుకి ₹20 నుండి ₹25 వరకు రాబడి వచ్చేది. దీనిని 5 సంవత్సరాల క్రితం వరకు చేసి తర్వాత నా కుమారునికి అప్పచెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ బాబా కృప వలన నా ఆర్థిక పరిస్థితి మెరుగుగానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు నాకు స్వయంగా సూచనలు అందించేవారు. వారు సమాధి చెందిన తర్వాత వారి పటం ముందు చీటీలు వేసి ప్రార్థించడం ద్వారా వారి ఆదేశాలను తెలుసుకునేవాడిని. బాబా సదేహులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను.
అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పఠానులతో వచ్చాను, భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత 10 మంది రజకులు నా దగ్గరికి వచ్చారు. వీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న BB&CI రైల్వే స్థలంలో చాకిరీ ఏర్పరచుకుని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. వీరు పొరుగున ఉండడం వల్ల మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగ రూపంలో నెలకు 200 రూపాయలు వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలోని నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావి త్రవ్వించాను. దానిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవనం నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసి ఉండి నేను షిరిడీకి వెళ్లి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్ళు పుష్కలంగా పడ్డాయి. తర్వాత ఆ భవనాన్ని నిర్మించదలిచి బాబా అనుమతికే నేను షిరిడీ వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాలు కట్టడానికి మాత్రమే డబ్బుంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు అనగా ఒక్కో వాటాకు రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలిచిన బాబా అడిగిన 25 రూపాయలు సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తయిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తయింది. ఇప్పటికీ 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపుతున్నారు. నా వలే నా కుమారులకు కూడా బాబాపై అంతే నమ్మకం ఉంది. శ్రీ సాయితో నా అనుభవాలన్నింటినీ కీర్తిశేషులు శ్రీ దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. డిసెంబర్ 10వ తేదీ 1936 గడగ్. DM మూల్కి MBBS వైద్య వృత్తి గడగ్. 1915లో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 18 సంవత్సరముల మా అన్నగారి కుమారుడు ఉన్నట్లుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను BA ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ బాబాకు కుడిభుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకెళ్లాడు. బాబా కృప వలన వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి 2వ కుమారుడు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు. బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరకు అతనిని సాయిబాబా వద్దకు తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊది మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడీ వెళ్ళడం భజనలు చేయడం మొదలుపెట్టారు. కానీ నాకప్పుడు ఈ విషయాలేవీ తెలియలేవు. 1916లో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని పరేల్ లాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్టు నాకు తెలిసింది. అసలు నేనంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూసి ఎరగను. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటో చూశాను. 1916వ సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా 1 వారం గడిచిన తరువాత ఓ గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురు స్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలిచారేమో. నాకు 104 6 డిగ్రీల జ్వరం, 104
106 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో తెల్లని పొడుగైన కప్నీ ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకుని ఉన్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విన్న నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరికి వచ్చింది. అప్పటికే నా వల్లంత చెమటలు పట్టి కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో కనిపించినది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి, వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది, మరలా రాలేదు. తరువాత సంపూర్ణ ఆరోగ్యవంతుడనై ఉద్యోగానికి కూడా వెళ్ళటం ప్రారంభించాను. కానీ యువకుడినైన నేను నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజు నా కలను, నేను వాగ్దానాన్ని నెరవేర్చకపోవడాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలో నున్న మాలేగాం అనే ఊరికి బదిలీ అయింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడ్ కోపర్గాంల మీదుగానే వెళ్ళాలి. షిరిడీ వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మరిచిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో నేను ఒక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకు కుళ్ళిన ద్రవం నా ఎడమ కంట్లో పడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. నేనెప్పుడూ దానిని గమనించలేదు. గమనించినప్పటికే కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనెక్కడ ఒంటరిగా ఉన్నానో అంతకు ముందు ఎన్నడూ ప్రార్థించని విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. వారు నా అపరాధ భావానికి శిక్షణ దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత వాళ్ళ కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి వరకు నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్లో నన్ను సివిల్ సర్జన్ నా కన్ను పోవచ్చు అభిప్రాయాల్ని వెళ్ళబుచ్చాడు. కానీ నాకు బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. 1 నెల తరువాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడ్ నుండి దోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషన్కు చేరుకున్నాము. నేను ప్లాట్ఫారంపై నడుస్తుండగా నాకొక దేశస్థ బుకింగ్ క్లర్క్ తటస్థపడ్డారు. మా సంభాషణలో మేము బాబా దర్శనానికై షిరిడీ వెళ్తున్నట్లు అతనికి చెప్పాను. ఇది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకొని వెంటనే తర్వాత రైలు బొంబాయి వెళ్ళిపోయాము. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తర్వాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాము. ఒకసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితం మన్మాడ్ స్టేషన్లో బుకింగ్ గుమస్తా మాటలు విని మేము వెనుదిరిగి వెళ్ళిన విషయాన్ని బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తల వంచుకున్నాము. ఆ దృష్టిని మాటలు విన్నందుకు పశ్చాత్తాపడ్డాము. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తర్వాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవమని నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్పై ఉన్నాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి
సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహించేస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలోనున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వాడిని. మెట్రిక్లో కన్నడం, ఆ తర్వాత ఫ్రెంచి రెండవ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువలన నాకు మరాఠీ చదవడం రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనూ జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వలనే సాధ్యమైందని నా నమ్మకం. నేను బీజాపూర్ నుండి యుద్ధ భూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తర్వాత గడక్ చేరాను. సాయిబాబా సర్వకాల సర్వ వ్యవస్థలయందు మనపై తమ కృపా దృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన వివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటన్నింటి నుండి బాబా సదా నన్ను కాపాడుకుంటారని నా దృఢ విశ్వాసం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా. వయస్సు 42 సంవత్సరాలు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంత్ వాడిలో సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూర్లో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీసు స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ వారే కాపాడుతారని నమ్మి బాబాను ప్రార్థిస్తుండేవాడిని. నా స్నేహితుడు పి. దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకొని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలలో నేను ఉత్తీర్ణుడి కాలేకపోయాను. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడీకి వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అనే ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరము, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు వచ్చాడు. అతను నన్ను చూసి, "నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది" అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జ్ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీసు హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తరువాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్ల గుడ్డ కట్టుకొని బలిష్టమైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకుని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే
తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు సామ్రాణి కడ్డీల వాసన వచ్చింది. తరువాత నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి